గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మౌనికా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మేము భీమవరం నుంచి తుని వెళ్తున్నాం అనమాట. మేము ఫస్ట్ టైం కాదు, మా తమ్ముడితో లాంగ్ డిస్టెన్స్ ఇదే ఫస్ట్ టైం అనమాట. మార్నింగ్ మా తమ్ముడు ఏం చేశాడంటే నిన్నటి నుంచి చెప్తున్నాడు ఫాస్ట్గా రెడీ అవ్వని. నేను సరేరా అని చెప్తూనే ఉన్నాను. అప్పటికి 7కి లేస్తా అన్నాను, కాదు అన్నాడు. 6కి అన్నాడు. వాడు 5:30కే లేపించి 6:30 అయిపోయిందని 5:30కే లేపిస్తాడు, ఏదో పెద్ద పాడున్నవాడిలాగా. అట్లుంటది మనతో. సరే అని ఫాస్ట్గా రెడీ అయిపోయాం. ఇప్పుడు టైం అయితే 8:20 అయిందనమాట. ఇప్పుడే జస్ట్ 5 minutes బ్యాక్ స్టార్ట్ అయ్యాం. 8:20కి స్టార్ట్ అయ్యాం. ఈ రీచ్ అయ్యేసరికి 12 అవుతుంది అనుకోండి గైస్. 12 రీచ్ అయ్యేసరికి 12:30 అవుతుంది. నేను ఎంత గడగడ అవుతున్నాను కానీ హ్యాండ్ పడుకుని పోయింది ఏంటి గైస్ అసలు. ఇది ఎక్కడ విచిత్రం, పడుకుని పోయింది. అంటే యాక్చువల్గా నేను హన్వి మధ్య 8కి లెగుతున్నాం గైస్. ఏ పని లేదు కదా మాకు. ఇంకా 8:30 కూడా అయిపోతుంది ఒక్కొక్కసారి. ఈరోజు పాపం నేను 6కి లేవడంతో హన్వి 7కే లేచేసింది. అందుకు పాపం కళ్ళు మూసేస్తుంది. దాని కళ్ళు చూడండి గైస్ ఒకసారి. ముయ్యాలా తెరవాలా అన్నట్టు మూసింది. అఫ్కోర్స్ ఇది అంత ఎర్లీ కాదు, కాకపోతే మాకు ఇదే ఎర్లీగానే స్టార్ట్ అయ్యాం. సరే గైస్, కలుద్దాం. బాయ్. యాక్చువల్గా ఏమైందంటే మహేష్ వచ్చి తీసుకెళ్తా అన్నాడు మమ్మల్ని, కార్లో తీసుకెళ్తా అన్నాడు. కాకపోతే వాడు ఎప్పుడు బిజీ కదా, ఎప్పుడు బిజీ అని చెప్తా కదా, బిజీ అనమాట. ఇంకా వాడు డైరెక్ట్గా వచ్చేస్తాను నేను, మీరు వెళ్ళిపోండి అన్నాడు. సో మేము ఇంక స్టార్ట్ అయిపోయాం. మా హన్విక్ పాపం నిద్ర వచ్చేస్తుంది గైస్. నేను కెమెరా ఆన్ చేశాను కానీ పాపం అది కెమెరాలో చూడాలా బయట చూడాలా కళ్ళు ముయ్యాలా కూడా అర్థం కావట్లేదు. నేను ఇప్పుడు సోదా ఆపానంటే మా హన్వి పడుకుంటుంది. పడుకుని లేచాక టిఫిన్ పెడతాను, ఎందుకంటే పాపం దాని నిద్రలో అదేం మాత్రం ఏం తింటుంది. సో అది పడుకోబెట్టేస్తాను. ఇప్పుడు లేచాక కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ భీమవరం. ఇందాక నుంచి హన్వికి తినిపిస్తున్నాను, కాకపోతే ఏమైందంటే తినట్లేదు, అందుకే బయటకు వచ్చేస్తాం. ఇప్పుడేమో తింటుందో లేదు చూద్దాం. వెనకాల గేదెలు ఉన్నాయి గైస్, వాటిని చూసి తింటుందో లేదు చూద్దాం. ఒకటి కాదు గైస్, 4 గేదెలు ఉన్నాయి. ఇంకా 175 kilometers ఉందండి గైస్ వెళ్ళడానికి. చింతకాయలు కోసుకున్నాం గైస్ ఇప్పుడే. హన్వి కుక్క అనిల్కి కాయ అంటది గైస్. ఇప్పుడు కుక్కను చూసి కా అంటుంది. షెల్వికో పోచా. యాక్చువల్గా ఏమైందంటే ఏదో కావాలంటుంది, కాకపోతే అక్కడ ఏం లేవు. ఏమి ఇచ్చినా ఏం కాదు. ఏం కావాలి నీకు? ఇద్దా, తీసుకో. యాక్చువల్గా హన్వికి టిఫిన్ పెట్టేశాను అనమాట. టిఫిన్ పెట్టేశాను ఎందుకంటే అది మొత్తం తినలేదు, హాఫ్లో హాఫ్ తిన్నదనమాట. సర్లే ఇంకా ఏదో ఒకటి పెట్టచ్చులే, బయటకు వచ్చినప్పుడు ఫుల్గా పెడితే కొంచెం దానికి కూడా హెవీ అయిపోతుందేమో, ఎందుకు వచ్చిన రిస్క్ అని వదిలేసాను గైస్. హన్వి వెనక్కి వెళ్ళిపోయింది ఎందుకు అనుకుంటున్నారా? ఆ హ్యాండ్ బ్యాగ్ కోసమే గైస్. హ్యాండ్ బ్యాగ్లో ఇప్పుడు పీకేయాలి, ఏమున్నాయి చూసి ఇవ్వాలి, అంతే కదా. తెలుసు నీ గురించి నాకు. అట్లుంటది మనతోని. అబ్బో గైస్, హన్వి టిఫిన్ తినలేదు కదా, ఏం తింటుందా అని ఓపెన్ చేసి చూస్తే పొటాటో చిప్స్ ఇచ్చాం అనమాట. ఫేస్ చూడండి అసలు ఎల్లిగిపోతుంది. ఇప్పుడు అలా పెట్టింది కానీ ఇందాక పొటాటో చిప్స్ తీయగానే ఒక ఫేస్ పెట్టింది గైస్, స్మైలీ ఫేస్తో. చాలు గైస్. రైట్ హ్యాండ్తో తిన్నానా? రైట్ హ్యాండ్తో తిను. ఎస్, తీసే. లెఫ్ట్ హ్యాండ్ వదిలేసాయి. వెరీ గుడ్ గర్ల్ తల్లి. బాయ్ బాయ్. బీజే స్ట్రీట్ చుట్టూ పాల్కొల్లు. మనకి ఇంగ్లీష్ ఎంత అని పాల్కొల్లు వచ్చేసాను గైస్ ఇప్పుడే. బ్లాగ్లో నేను ఒకదాన్ని సోచ్ చెప్తున్నట్టుంది కదా మీకు బోరింగ్ అనిపిస్తే స్కిప్ వద్దు గైస్. కష్టపడి ఈ 8-9 minutes బ్లాగ్ కంప్లీట్ చేసి చూసండి. నా కోసం వచ్చింది లైక్ కూడా వేయండి, నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేసుకోండి గైస్. ముగ్గులు పోటీలు అంటారా గైస్? ముగ్గులు పోటీలు అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. చిన్నప్పుడు ఎప్పుడో, అంటే బాగా చిన్నప్పుడు, నేను కాలేజో స్కూల్లో కూడా గుర్తులేదు, అప్పట్లో ఒక ముగ్గులు పోటీలో పాల్గొన్నాను అనమాట నేను. నాకు 3rd prize కూడా వచ్చింది. ఆ 3rd prize ఏంటంటే కప్స్ సెట్ అనమాట. అప్పట్లో అవే గిఫ్ట్లు కదా. కానీ
అప్పుడు నాకు అసలు ముగ్గు ఏబిసీలు కూడా తెలియదు. కాకపోతే అప్పుడు నేను పాల్గొన్నాను, ఇంకా గిఫ్ట్ కూడా గెలుచుకున్నాను. అనుకున్నది అయిందనమాట. అనుకునేదే అయింది. హన్వీకి మళ్ళీ వామిట్ అయింది. వంశీ కారు పడట్లేదో, దానికి నిజంగానే కారు ఇప్పటి నుంచి పడట్లేదో కూడా తెలియట్లేదు. వామిట్ చేస్తున్నది గైస్ పాపం. వామిట్ చేసుకుంది కానీ అయినా బిల్డప్ ఇస్తుంది చూడండి గైస్. యాజ్ యూజువల్గా ఇప్పుడు కూడా నా మీదే చేసుకుంది. బ్రేక్ డ్యాన్స్ గైస్, ఎగ్జిబిషన్కి వెళ్ళకుండానే బ్రేక్ డ్యాన్స్ ఎక్కిస్తున్నాం. వామిట్ అయిన తర్వాత ఇంకేం చేయకుండా వాటర్ పట్టేసి పడుకోబెట్టేసాను అనమాట. షీఈస్ నౌ స్లీపింగ్. అని పడుకునే ఉందనమాట. నేను ఒక షోని ఎంజాయ్ చేస్తూ వెనకాల నేను కూడా పడుకునే ఉన్నాను. అని ఇంకా పడుకునే ఉంది గైస్. ఎక్కడికి వచ్చారో అదేంటి, మడికి ప్లేస్కి వచ్చాం గైస్. మడికి ఊరికి వచ్చాం. మడికి ఇందాక మా తమ్ముడు చింతకాయ చెట్టు నుంచి పీకెడని చెప్పాను కదా, ఇదే గైస్. పీకెడు కాదంట, కోసాడంట, తెంపాడు. ఇంకేమైనా ఉంటాయా, లాగాడు. మా తమ్ముడు చెట్టు పైనుంచి ఈ చింతకాయని లాగాడు. ఓకేనా, మా తమ్ముడు చెట్టు పైనుంచి ఈ చింతకాయని కోసాడు. వేమగిరి వచ్చింది. ఎందుకు ఎందుకు బాగా ఈ చింతకాయ ఇప్పుడు హనీ పడుకుంది కాబట్టి ఇప్పుడే టేస్ట్ చేద్దాం. జై ఆంజనేయ. ఫ్లేవర్స్ తీసుకొచ్చింది మా అమ్మ. ఏంట్రయ్యి అసలు, ఏంటయ్యి ఇవేంటో తెలియదు కానీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఇది చెట్టు ఉండేది నాగబండి. టేస్ట్ అదే బాలేదు గైస్. కొనుక్కుని డబ్బులు వేస్ట్ చేసుకుని తినడం ఎందుకు, ఏ టేస్ట్ లేనప్పుడు. స్ట్రైట్కి వెళ్తే కోల్కతా, ఇంకా స్ట్రైట్కి వెళ్తే భువనేశ్వర్, స్ట్రైట్కి వెళ్తే విశాఖపట్నం కూడా వచ్చేస్తాం. ఓకే, నేను ఇటు నుంచి అవుతాను. సో స్ట్రైట్కి వెళ్తే మనం ఫస్ట్ విశాఖపట్నంకి వస్తామంట. ఆ బోర్డు మీద ఏముందో చదువు. ఏల్ముద్ర మనకి. ఒకసారి మామయ్య అనమ్మా. అబ్బో, నాకు ఏమ్మా సర్లే అని డిస్టర్బ్ చేయకు, నువ్వు డిస్టర్బ్ చేయకు. కార్ డ్రైవ్ చేస్తున్నాడు, డిస్టర్బ్ చేయకు. ఫింగర్స్, ఏం ఫింగర్స్? గోల్డ్ ఫింగర్స్ కొనుక్కున్నాం. ఇలా తినాలని చిన్నప్పట్లో ఇలాగే తినేవాళ్ళం కాబట్టి ఇప్పుడు కూడా ఇలాగే తినడానికి చేస్తున్నాం. సోమవారం మన ఊరికి వచ్చామంట. నెక్స్ట్ మంగళవారం మన ఊరికి వస్తాం. ఆదివారం మన ఊరికి వచ్చేసరికి మేము ఇంటికి రీచ్ అయిపోతాం. ఇందాకటి నుంచి చాలా సార్లు ఆంజనేయ స్వామి విగ్రహం వస్తుంది కదా. ఆంజనేయ స్వామి విగ్రహానికి ఒకటి ఉందంట. ఏంటంటే ఈ బొరలంక, ఏవో లంకలంట, ఏవో ఊర్ల పేర్లు లంకలు ఉన్నాయన్నమాట. అలా లంకలు అనే ఊరు వచ్చిన ప్రతి ఊర్లోనే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పెడతారంట. ఇది మా తమ్ముడు ఒక రీల్లో చూశాడు, నాకు ఇందాకే చెప్పాడు. ఇంటెలిజెంట్ ఫెలో. థ్యాంక్ యూ సో మచ్. నవ్వకండి గైస్, ఒకటి చెప్తాను. ఎంత మనం ఎక్కడున్నా సరే మన ఊరు వచ్చిన తర్వాత కిక్కే వేరు వస్తుంది. సొంతూరే గైస్. వరల్డ్ లోనే బెస్ట్ ప్లేస్, నేటివ్ ప్లేస్. మా ఇంటికి వచ్చేసాం గాయ్స్. ఇది మా ఇంటి వెనకాల చెరువు అనమాట. కనిపిస్తుంది కదా, ఏది కనిపించట్లేదు, కనిపించేది వైట్ బిల్డింగే మాది. సో గాయ్స్, మా ఈ చిన్ని వ్లాగ్ మీకు నచ్చినా నచ్చకపోయినా సరే లైక్ చేసేయండి.
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ మంచి మంచి వ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను అనమాట. ఓకే గాయ్స్, బాయ్ బాయ్ చెప్పనన్నా. బాయ్. ఓకే బాయ్. ఓకే.